సింహాచలం పుణ్యక్షేత్రంలోని భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. గంట గంటకి కూడా వేలాది మంది భక్తులు పెరుగుతూ వస్తున్నారు. ఈ ఏడాది దాదాపుగా 6 లక్షల పైచులకు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ దాదాపుగా 3,200 మంది 32 కిలోమీటర్ల పొడవునా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ఇప్పుడు మరిన్ని వివరాలు మనతో పాటు అందించేందుకు డీసీపీ రత్నం గారు ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు ఈ బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? గిరి ప్రదక్షిణలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? పోలీస్ శాఖ అయితే ముందు నుంచి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా సిపి సార్ అండ్ అదర్ డీసీపీస్ అందరూ కూడా ఏరియల్ సర్వే లాగా మొత్తం అంతా ఏరియా మొత్తము చూసి ఎవరెవరి జ్యూరిడిక్షన్లో ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది, నేరో ప్లేసెస్ ఎక్కడ, అలాగే రోడ్లు హైవేకి తగిలే పాయింట్స్ ఎక్కడ, వీటిని అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరించేటట్లు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పోలీసులు కూడా చాలా చక్కగా, అంటే ఎక్కడ ఎవరు ఉండాలి, ఎక్కడ రోప్ పార్టీస్ ఉండాలి, ఎక్కడ స్పెషలైజ్డ్ గ్రూప్స్ ఉండాలి, క్రైమ్ పార్టీస్ ఎక్కడ ఉండాలి అని ముందుగానే ఎస్టిమేషన్ వేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు కదా, వాటి ద్వారా ఎటువంటి సర్వీసెస్ ఇవ్వబోతున్నారు? కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తము అంటే ఛానల్స్ ద్వారా డిఫరెంట్ ఛానల్స్ని ఏర్పాటు చేసి ఫస్ట్ సెకండ్ అలా మొత్తం 40 ఛానల్స్ ద్వారా ఆ ఏరియాల నుంచి ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అన్నది కమాండ్ కంట్రోల్ ద్వారా ఆ ఏరియా జ్యూరిడిక్షన్లో ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా ముందుగా తెలియజేయడం జరుగుతుంది. ఈసారి గిరి ప్రదక్షిణ ప్రారంభమైన తర్వాత మీకు ఇప్పుడు ఉన్నటువంటి క్రౌడ్ చూసాక మీకేమనిపిస్తుంది? వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? వ్యక్తిగతంగా అంటే ఇప్పుడైతే క్రౌడ్ లేదు, నార్మల్గానే, అంటే వచ్చిన జనాలు వచ్చినట్టుగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు, లేదా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి బస్సుల్లో వెళ్ళడం జరుగుతుంది. బస్సులు కూడా టర్నింగ్ కరెక్ట్గా ఇక్కడ కట్ చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు. ఆ రష్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ ముందుకు జరుగుతున్నారు. ఈసారి మీరు ఎన్ని లక్షల మంది వస్తారని ఒక అంచనాకు వచ్చారు? మేము 5 to 6 lakhs మెంబర్స్ రావడానికి అవకాశం ఉన్నది అనేసి ఎస్టిమేషన్స్ వేయడం జరిగింది. బహుశా రావచ్చు కూడా, ఒక 6 lakhs వరకు జనాలు వస్తారు. ప్రజెంట్ అయితే క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది, కానీ ఇంకా గంటలు పెరిగే అనుకున్నది ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలకి తొలిపావంచి ప్రారంభమవుతుంది, కానీ అర్ధరాత్రి నుంచే జనాలు ప్రారంభించేశారు కదా, మీ దృష్టికి ఏమైనా వచ్చింది? ఎస్, మార్నింగ్ అంటే అర్ధరాత్రి నుంచి కాదు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock నుంచి అయితే మాత్రం జనాలు రావడం స్టార్ట్ చేశారు. అట్లా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోతున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం గిరి ప్రదక్షిణ సజావుగా సాగుతూనే ఉంది, ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండానే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అందరూ ఊహించిన దానికంటే ముందుగానే భక్తులు ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు తొలిపావంచ నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి జనాలను చూస్తూ ఉంటే మీకు అనిపిస్తూ ఉంటుంది, ఒకసారి ఇక్కడ వెళ్తున్నటువంటి జనాలు అంతకంతకు అలా పెరుగుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆగడం అది లేకుండా, ఇబ్బంది లేకుండా సజావుగా మొత్తం అందరూ ముందుకు కదిలి వెళ్ళే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు, వివిధ సేవలు కూడా అందించడం జరుగుతుంది. భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తుల్ని సజావుగా గిరి ప్రదక్షిణ పంపించడం కూడా జరుగుతుంది.